ఫైనల్ గా పొంగల్ అయితే అయిపోయింది. మనం ఎట్లా ఎగిరేసిన కైట్ మనకు జరుపు, మనకి అవి ఏడా అనేవి కూడా కాబట్టి దూల్పేట్ల నైట్ కైట్స్ అయితే ఎగిరేస్తారు. అవి ఎగిరేయడానికి అయితే పోతున్నాం. చూసుకోవచ్చు చేతులు కూడా అన్ని కట్ అయిపోయినాయి, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కట్ అయిపోయినాయి. అయినా సరే మనకి పిచ్చి ఎక్కువ కాబట్టి దూల్పేట అయితే పోతున్నాము. అక్కడ నైటే ఎగిరేస్తారు వాళ్ళు, పొద్దున్నంతా బిజినెస్ ఉంటుంది కాబట్టి రాత్రే కైట్స్ ఎగిరేస్తారు. చూడండి మీకోసం అయితే వీడియో చూపిస్తాను అక్కడ ఎట్లా ఎగిరేస్తారు, ఏంది వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, మనం చేసే ఎంజాయ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు చేసే ఎంజాయ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. వాళ్ళు మొత్తం నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైట్స్ పెట్టుకొని మరి అని చెప్పి. ఓకే రైట్, దూల్పేట అయితే వచ్చినాం. చూడండి పైన కైట్స్ ఎట్లా ఎగిరేస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బాగున్నాయి, లైటింగ్తో అన్నీ అయితే ఉంటాయి. మీరైతే రండి, నేను మీకు చూపిస్తా పైన ఎట్లుంటాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చేసిన మొత్తం క్లీన్ చేయాలి. చూసుకోండి ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు. అందరూ ప్రతి బిల్డింగ్ పైన చూసుకోవచ్చు మీరు లైట్లు
శివన్న స్టాక్ ఇదంతా. శివన్న చెప్పు. ఈ బ్రో అయితే చాలా ట్రై చేస్తుండు, అసలు ఎగురుతలేక. చెప్పు తేజ, ఎట్లా ఆ కవర్ ఎగరేదా మీ బెలూన్లో ఎగరేస్తా. ఇంకా ఇటుకెళ్ళి ఎగరేసారు శివ. అంత పెద్ద బిల్డింగ్ మీదకెళ్ళి కైట్ ఎగురుతలేదు. ఏ తీసిన కాదు, అంత పెద్ద బిల్డింగ్ మీదకెళ్ళి ఎగురుతలేదు. ఇప్పుడు ఒక్కో బిల్డింగ్కి ఎన్ని లైట్స్ ఉన్నాయి ఇప్పుడు. గాలి అయితే వస్తలే, గాలి వస్తలే అని చెప్పి అన్ని మూసుకొని అయితే కిందికి వస్తున్నాం. రేపు మళ్ళా మిగతా వీడియో రేపు కంటిన్యూ చేస్తాం మీకోసం. ఇంకా తేజరెడ్డి పతంగులు అన్ని పట్టుకొని కిందికి వచ్చేస్తుండు. తేజ, శివ మహంజ కాళ్ళకి తట్టుకుంటుందన్న. తేజరెడ్డి చూపి, నీ పతంగులు చూపి. ఎన్ని తెచ్చుకోండి పతంగులు చూడు రే, చూపి. ఇంకా శివ కూడా చిరాక్తో రెడీ అయ్యిండు, కానీ గాలి వస్తలేదు, ఒక్క పదం కూడా ఎగురుతలేదు పైన అయితే. సపరేట్గా కిందికి వచ్చేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మిగతా అయితే రేపు పెడతాం వీడియో. వీడియో ఎగురుతుంది చూడరా. గల్లీ మస్తు ఉంటుంది అన్న, ఇంత చీకటి అయినా ఏదో తెల్లాడుతున్నట్టే ఉంటుంది గల్లీ. మన ఒక్క కైట్లేదు గాలి లేక.